రాజమహేంద్రవరం స్థానిక విక్రమహాల్ నందు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో భాగంగా 20వ తారీఖు వరకు నోటిఫికేషన్ నామినేషన్ వేయని కారణంగా ఏకగ్రీవ ప్రాతిపదికపై 8వసారి ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణని, సెక్రటరీగా శ్రీనివాస్ బుజ్జిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ఆయన ప్రకటించారు. అనంతరం నూతన ప్రెసిడెంట్ అయినటువంటి బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ క్వారీ మార్కెట్ దగ్గర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరుగుతుందని, కావున ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, గౌరవ సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణరెడ్డి, ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ సుదర్శన్ షణ్ముఖం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీమల వీరభద్రరావు, స్క్వాడ్ కమిటీ చైర్మన్ పాలపర్తి అప్పారావు, చెల్ల వరప్రసాద్, కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్స్ ఊర్ల శ్రీరాములు, జనిపే పూర్ణచంద్రరావు, నిమ్మలపూడి రవివర్మ, గడ్డం ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత. ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గత నెలలో ఏదైతే నూతన కార్యవర్గాన్ని నియమించడానికి గాను మా గౌరవ అధ్యక్షులు వారు శ్రీ ఎంవిజీవి ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఎన్నికల నియమాలని మేము పెట్టడం జరిగినది. తద్వారా ఏదైతే మరి ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎవరు కూడా నామినేషన్లు వేయని కారణంగా మరలా మా గౌరవ అధ్యక్షులు వారు ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ గారిని, సెక్రటరీగా ఆసఫ్ శ్రీనివాస్ బుజ్జి గారిని 2026 నుండి 2028 ఫిబ్రవరి వరకు మీరే కొనసాగాలని మాకు ఉత్తర్వులు ఇచ్చిన పిదప మేము సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం తీసుకొని మా కమిటీ యొక్క ఆశీస్సులు తీసుకొని మేము నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటకు గాను ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతున్నది. ఈ రోజున కమిటీ సమావేశం, అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో భాగంగా మరి ప్రభుత్వం ఏదైతే ఈ కార్మికులకు సంబంధించి కొన్ని వరాలు ప్రకటించి ఉన్నారు, దీనికి సంబంధించి మా గౌరవ అధ్యక్షుల వారు అలాగే మా సెక్రటరీ గారు మరి కమిటీ అంతా కూడా మేము ఇక్కడ విశ్లేషణ చేయడం జరిగింది. మరి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్మికులకు వరాలు గుప్పించి ఉన్నారో దానికి సంబంధించి చాలా సంతోషపడ్డాం. కానీ ఇంతవరకు కూడా 20 రోజులైనా సరే ఇప్పటి వరకు కూడా జీవో విడుదల కాకపోవడం చాలా బాధాకరం. అయ్యా మేము ఒకటి అడుగుతున్నా, మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు వారు తెలియజేశారు, ఈ శ్రమ్ కార్డు 88,40,436 రూపాయలని గణాంకాలు చెప్పి ఉన్నారు. చాలా సంతోషం కార్మిక శాఖ మంత్రి వర్యులకి. అయ్యా 2022లో ఈ శ్రమ్ అనే పోర్టల్ని పూర్తిగా మూత వేసినారు. మరి ఈనాటి వరకు కూడా ఎంతోమంది కార్మికులు రోడ్లపై పడి చనిపోయి ఉన్నారు. వారందరికీ భరోసా ఏది అని అడుగుతున్నా. ఈ రోజున ప్రభుత్వం వారు ఏదైతే కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నదో వారికి ఒక టార్గెట్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ ప్రకారంగా అంచెలంచెలుగా చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప కార్మికుడికి ఎటువంటి ఉపయోగం ఈ శ్రమ్ ద్వారా ఈ రోజు వరకు కూడా లేదని సందర్భంగా మనం చేస్తున్నా. మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు భవన నిర్మాణ కార్డు ఖచ్చితంగా ఉండాలని మీరు భరోసా ఇచ్చి ఉన్నారు. 20 రోజులైంది అసెంబ్లీలో మీరు మాట్లాడారు, ఈ మధ్యకాలంలో మరలా మాట్లాడారు.
ఏమి మాట్లాడారయ్యా? 18 లక్షల కార్మికులు ఉన్నారు, ఎంతమంది రెన్యువల్ అన్నారు, ఎంతమంది ఇంకా చేయించుకోవాల్సిన వారు ఉన్నారని మీరే చెబుతున్నారే. మరి 20 రోజులైనా సరే ఇప్పటికొచ్చి మీరు జీవో ఎందుకు విడుదల చేయలేకపోయారని నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి జీవో విడుదల చేస్తేనే ఈ యొక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కార్మికులకు అనేకమైన రాయితీలు వస్తాయి. మరి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మంది నాయకులు రోడ్లపై ధర్నాలు చేస్తేనే కానీ ఇది ఒక కొలిక్కి వచ్చిందని ఎంతో ఆనందపడ్డాం. ఈ ఆనంద సమయంలో మరి ఇంతవరకు కూడా మరి పిఓసి కార్డు ప్రక్షాళన చేయలేదు సరికదా, మీరు కనీసం జీవోలు కూడా విడుదల చేయలేదని ఈ సందర్భంగా మేము చేయమని డిమాండ్ చేస్తూ, అలాగే మరి ఏదైతే ఈ మధ్యకాలంలో మరలా పిఎం సిమ్ పెన్షన్ యోజన పథకం అని చేయండి అని మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. మేము ఉత్తర్వులు ఇచ్చి ఈ కార్డులు మెడలో వేసుకోవడానికే పనిచేస్తున్నాయి తప్ప ప్రభుత్వాల నుంచి ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందలేని దుస్థితిలో ఉన్నాము. అలాగే మరి రాజమహేంద్రవరంలో ఎప్పటి నుంచో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఆనాడు రాజానగరం ఎమ్మెల్యే శ్రీ జక్కంపూడి రాజా గారి ఆశీస్సులతో మరి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు అయినటువంటి మార్కాని భరత్రామ్ గారు, ఆయన జక్కంపూడి రాజా గారు విత్తనం వేస్తే ఏదైతే మార్కాని భరత్రామ్ గారు జీవం పోసారు, కార్మికుల్లో ఆశలు వెలిగించారు. మరి ఈ రోజున ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక బేస్మెంట్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు మార్కాని భరత్రామ్ గారు. మరి ఇప్పటికీ కూడా 8 నెలలు అయింది, ఇప్పటికి కూడా శ్రామిక భవనం ఏ విధంగా కూడా పనిచేయని దుస్థితిలో ఉన్నది అంటే ఇది ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అనేక సార్లు మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనేక విన్నపాలు చేశాం. రేపు మార్చి 20వ తారీఖున ఈ శ్రామిక భవనం విషయంలో ఎక్కడైతే శ్రామిక భవనం ఉందో అక్కడే మేమందరం కూడా ఖచ్చితంగా అర్ధనగ్న ప్రదర్శన చేసి మొట్టమొదటిసారిగా ఈ ఆందోళన ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇది వెలువరించేలాగా మేము చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా, ఎప్పటికైనా కూడా శ్రామిక భవనం మీరు ఎందుకు కట్టలేకపోతున్నారో మాకు అర్థం అవట్లే. ఒక పక్క మీరు కుమారి డాక్టర్ దగ్గర ఏదైతే ఆయన పూలే విగ్రహం దగ్గర మీరు ఒక హాల్ కట్టి ఉన్నారు, సంఘ సంస్కర్త. మరి ఈ రోజు కూడా వారు ఆపకుండా మరొక 50 లక్షలు కట్టి పైప్లో వేస్తున్నారే. కార్మికులు ఎండనక వాననక మరి రోడ్లపై పడి మీటింగ్లు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి కనికరించకపోవడం ఎంత బాధాకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దీనిని నిరసిస్తూ రేపు 20వ తారీఖున మార్చి 20వ తారీఖున ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరొక విషయం, మరి కార్మికులు అంటే ఎంత చులకనైపోయిందో ఒక్కసారి ఆలోచన చేయవలసిన ప్రభుత్వం మెప్మా అనే పథకాన్ని పెట్టి కార్మికులకు నడ్డి విరిచే పరిస్థితి తయారైంది. 6 నెలల్లో నగరపాలక సంస్థ మెప్మా డిపార్ట్మెంటు మరి 6 నెలల్లో మీకు లోన్లు ఇస్తాం, మీరందరూ కూడా గ్రూపులుగా ఏర్పడండి అని ప్రతి యూనియన్ని కూడా 100 గ్రూపులు తయారు చేసి నెలకి ₹200 చొప్పున ప్రతి ఒక్కరి దగ్గర కూడా మీరు బ్యాంకులో కట్టించుకుంటున్నారే. 6 నెలల్లో ఇస్తామన్నారు, ఎప్పటికి 13 నెలలు అయింది. అనేక సార్లు మరి అనేక మంది అధికారులకు, కమిషనర్ గారికి, మరి కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా నేను ఇవ్వడం జరిగింది. మరి ఏదండి ఇంతవరకు కూడా ఆ కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఇస్తే మీకు 4 రోజుల్లో మీకు రిప్లై వస్తుంది అన్నారు. ఈ రోజుకి వచ్చి 22 రోజులు అయింది. మరలా రేపు సోమవారం గ్రీవెన్స్ హాల్లో కూడా పెట్టడానికి మేము సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కనీసం కార్మికుడికి ₹15,000 మీరు ఫండ్ లోన్ ఇస్తానన్నారు. ఈ లోన్ ₹1 కూడా మీరు విడుదల చేయలేదు ఈ రోజు వరకు. 13 నెలలు అయింది. ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ అన్నింటి మీద కన్నా తుది నిర్ణయం తీసుకోవాలని, లేని ఎడల కార్మికులందరూ కూడా రోడ్లపైకి మార్చి 20వ తారీఖున దొడ్డోరా వేయబోతున్నామని సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నన్ను 3వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున మా గౌరవాధ్యక్షులు ఎంజీ ప్రసాద్ గారికి, మా ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ గారికి, అలాగే మా కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే పాత కమిటీని పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకున్నామండి. దాంట్లో ముఖ్యంగా గౌరవ అధ్యక్షులుగా ఎంఈజీ ప్రసాద్ గారిని, గౌరవ సలహాదారులుగా బోరా వెంట గోపాలకృష్ణ గారిని, ప్రెసిడెంట్గా బొజ్జ రామకృష్ణ గారిని,
అలాగే సెక్రటరీగా నేనండి, వైస్ ప్రెసిడెంట్గా వీరవల్లి గంగాచార్యులు గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా గోవాడ కొండబాబు గారు, ట్రెజరర్గా సర్వకోట లక్ష్మణరావు గారిని అండి, జాయింట్ ట్రెజరర్గా షణ్ముఖం గారిని, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఆముదాలపల్లి కామేశ్వరరావు గారిని అండి, స్క్వాడ్ కమిటీ చైర్మన్గా చల్లా వరప్రసాద్ గారిని, కన్వీనర్గా దొలగాని విజయభాస్ గారిని, కమిటీ చైర్మన్గా ఆర్గనైజర్ కమిటీగా సేమాల వీరభద్రరావు గారిని, అలాగే కమిటీ చైర్మన్గా పాలపర్తి అప్పారావు గారిని, అలాగే కమిటీ మెంబర్లుగా చందు గారిని, ఊర్ల శ్రీరాములు గారిని, గొల్లా రవి గారిని, సురేష్ కుమార్ గారిని, ఉత్తరాల సోమేశ్వరరావు గారిని, నిమ్మలపూడి రవివర్మ గారిని, బల్లా హేమంత్ గారిని, పూర్ణచంద్రరావు గారిని, గడ్డం ప్రసన్న కుమార్ గారిని, పూలపల్లి విజయ్ కుమార్ గారిని, దల్లి నాగబాబు గారిని మేమందరం కూడా మా కమిటీగా వేసుకున్నాం సార్. ఈ కమిటీ వారందరూ కూడా 4వ తారీఖున శ్రామిక భవన్లో ప్రమాణ స్వీకారం